ఇన్నాళ్లుగా ఇన్ని సంవత్సరాలుగా నా రాజకీయాలు ఎలా ఉంటాయో మీ మీడియాకి మొత్తం తెలుసు. ఇది ఎందుకు చెప్పారంటే ఇక నుండి నేను రాజకీయాలు మాట్లాడను కాబట్టి. ఎప్పటి నుంచి ఇక నా లైఫ్ టైంలో రాజకీయాల గురించి మాట్లాడను కాబట్టి, ఏ పార్టీని పొగడను కాబట్టి, ఏ పార్టీని సపోర్ట్ చేయను కాబట్టి, ఏ పార్టీని విమర్శించను కాబట్టి, నేను లైఫ్ టైంలో ఇక రాజకీయాల జోలికి పోదలుచుకోవాలి. మీరు అనుకోవచ్చు ఎందుకు ఎవరు తిడుతున్నారనా, సోషల్ మీడియాలో తిట్టారనా, కేసులు పెడుతున్నారనా? కాదు. ఇప్పుడు నేను మగవాణ్ణి, తిట్టడం ఈజీ లేదు. 60 ఏళ్ల 20 ఏళ్ల 16 ఏళ్ల చిన్నపిల్ల దగ్గర నుంచి 70 ఏళ్ల అమ్మమ్మ వయసున్న ఆడపిల్లల్నే వాళ్ళనే అమ్మ నా బూతులు తిడుతున్నారు. మగాళ్ళని తిట్టరా? ఆ మాత్రం నాకు ఒక ఇంగితం ఉంది. బట్ నాకు ఒక్కసారిగా నేనేం చేస్తున్నాను అని నేను ఎప్పుడు ఆలోచించను. ఎక్కడ నాకు నచ్చిందో అదే చేస్తా. ఎప్పుడూ నేను రూపాయి ఎవరి దగ్గర తీసుకోవాలా. ఏ పార్టీలో కూడా నాకు ఈ పదవి ఇవ్వరా అని ఎప్పుడు అడగల. ఎమ్మెల్యే ఆఫర్ చేశారు, ఎంపీ ఆఫర్ చేశారు, ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. నేను వద్దండి, నాకొద్దు, కావాలంటే సర్వీస్ చేస్తా. నీ అందరికంటే ఎక్కువగా పొగిడింది ఎవరో తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారిని. అది ఆయన్ని అడగండి, నేను చెప్పక్కర్లా. ఆయన ఓడిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నవాడు ఇక్కడ జూబ్లీ హిల్స్లో. నేను సినిమా తీస్తున్నా ఫస్ట్ డైరెక్షన్కి, శ్రావణ మాసం. ఆయనకి 100 అడుగుల కటౌట్ కట్టించా. కటౌట్ ల్యాక్స్ పెట్టి అన్నపూర్ణ స్టూడియోలో, మీరు చూసుకోండి, నెట్లో ఉంటుంది. పెద్దది పెట్టి కింద నీటికి రాయించి ఆయన్ని రిబ్బన్ కట్ చేయండి అన్నా, నేను సినిమా తీసుకుంటున్నాను మా అబ్బాయి పేరు మీద అంటే, ఆయన అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారు, కట్ చేశారు, మాట్లాడారు, నా కొడుకుల్ని దీవించారు, నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చాడు, నాకు దీవించాడు. అప్పట్లో మరి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని తీసుకురాలేదే. అధికారంలో ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నారు. అది టీడీపీ వాళ్ళకి తెలుసు. పక్కనున్న ఆ సెక్యూరిటీ వాడు, అందరూ నాగేంద్ర అనుకుంటాడు, సెక్యూరిటీ మంచోడు ఆయన.